హరి ఓం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కరించుకుంటూ మన నల్గొండ జిల్లాలోని బ్రహ్మంగారి గుట్ట అనేటువంటి ఒక దేవాలయంలో ఉన్నాం అనమాట. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఈ వృక్షం గురించి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా రండి చూద్దాం. హరి ఓం. మీరు చూస్తూ ఉండే ఈ వృక్షము బోరగ చెట్టు అనమాట, ఏనుగు పాదం చెట్టు అని చెప్తారనమాట. దీనికి దాదాపు 1000 సంవత్సరాల వృక్షం అనమాట. ఈ 1000 సంవత్సరాల వృక్షంలో శ్రీ జగద్గురు శ్రీమద్ విరాటపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ వృక్షంలో తొర్రలాగా చేసుకుని రండి, మీకు దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దీంట్లో తపస్సు చేసేవారు అనమాట. ఇక్కడ వచ్చి దాదాపు ఒక 3 నెలలు వరకు తపస్సు చేసి 2 శిష్యులతో వచ్చినారనేటువంటి స్థల పురాణం కూడా చెప్తా ఉంటుంది. స్వామివారు ఇక్కడే తపస్సు చేశారని చెప్పేసి. ఈ త్వర దాదాపు ఒక 7-8 మంది కూర్చోవచ్చు. కూర్చునే ఒక గర్భాలయం మారి ఉంటుందన్నమాట. ఈ వృక్షం చూసారంటే ఒక తొర్ర 12 అడుగుల హైట్ తొర్ర ఉంటుంది. దీనికి చాలా విశేషమైనటువంటి వృక్షంగా కూడా చెప్పవచ్చును. ఈ స్థలానికి వచ్చి వీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మేము ఎంత చెప్పినా మీరు వీక్షిస్తే తెలుస్తుంది. నల్గొండ జిల్లాలోని బ్రహ్మంగారి గుట్ట అని అతి వైభవంగా ఇప్పుడు 2023లో జనవరి 25 నుండి 27 తారీఖులో స్వామివారిని ప్రతిష్ఠ చేశామన్నమాట. మన అత్తిగారిగుట్ట చిత్తూరు జిల్లాలోని అత్తిగారిగుట్టలో శ్రీ సూర్యకిరణానంద స్వామివారి చేతుల మీదుగా స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క శిలను కూడా అరుణాచలంలో చేయించి ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు, మీరు నవగ్రహాలు చూసారంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా అరుణాచలంలో నుండి చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి నవగ్రహాలు అనమాట. అన్ని సమేతంగా ఉంటుంది. స్వామి వాళ్ళందరూ కూడా నవగ్రహాలు సమేతంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసి తరించవచ్చును. స్వామిని తపస్సు చేసినటువంటి ఈ తపస్థలాన్ని చూసి తరించి ఈ మహావృక్షంలో విగ్రహాన్ని పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని కల్పించి, మనం ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఈ ఊరు తెలీదు, పల్లె తెలీదు, కానీ స్వామి యొక్క మన చేతుల మీదుగా ఇక్కడ స్వామిని ప్రతిష్టాపన చేయాలని ముందే ఆయన నిర్ణయం, ఆయన చేసినటువంటి కైంకర్యం, ఆయన చేసినటువంటి సేవా ప్రతిఫలం వల్ల మనం ఈ యొక్క పవిత్రమైన స్థలంలో స్వామి తపస్సు చేసినటువంటి ఈ తపస్థలంలో స్వామివారి ఒక రూపాన్ని చెక్కించి దాని నిర్మాణం, దాని ప్రతిష్టాపన మన చేయుల మీదుగా చేయడం ఒక పెద్ద అద్భుతంగా, ఒక వరంగా అనుకుంటా ఉన్నాం మేమైతే. ఒకసారి మీరు స్వామిని పూర్తిగా కూర్చున్నటువంటి స్థలాన్ని వీక్షించండి భక్తులారా. హరి ఓం. పైనంతా చూసారంటే గబ్బిలాలంతా ఉంటుంది చూడండి. ఇక్కడ దాదాపు ఒక 8 మంది 10 మంది కూర్చునేటువంటి విధంగా స్థలం కూడా ఉందన్నమాట. అతి పవిత్రమైనటువంటి ఈ స్థలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే స్వామివారు కూర్చుని ధ్యానం చేసి 100 మంది శిష్యులతో వచ్చి స్వామివారు ఇక్కడే దాదాపు 3 నెలలు స్వామి తపస్సు చేసి ఉన్నారనేటువంటి స్థల పురాణం అన్నమాట. కాబట్టి స్వామివారిని మన చేయుల మీదుగా స్వామివారిని ప్రతిష్ఠ చేయించి స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. భక్తులారా, మీరు కూడా ఇటువంటి వృక్షాన్ని మీరు ఎక్కడైనా చూస్తుంటే నాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ పవిత్రమైన స్థలాన్ని ఎప్పుడైనా మీరు దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చాలా పురాతనమైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. అది కూడా చూస్తాం వెళ్ళండి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి బాణలింగం అన్నమాట. మనం చూసామంటే ఈ గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి లింగం అన్నమాట, బాణలింగము. చాలా విశేషంగా ఇది కూడా చాలా పురాతనమైనటువంటి శివలింగం అన్నమాట. చాలా వైభవం. ఇక్కడ ఈ బ్రహ్మంగారి గుట్టకి ఈ యొక్క శక్తిమైనటువంటి లింగాన్ని దర్శించి మీరు స్వామివారికి భక్తులు కాగలరు. అదేవిధంగా చూడండి, స్వామివారి దగ్గర చూసినట్టయితే మీకు బాగుంటుంది. అన్నీ కూడా ఈ యొక్క గర్భాలయంలో మంచి శక్తివంతమైనటువంటి వైబ్రేషన్ ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా మీరు వచ్చి
చూసి తరించవచ్చును. కాబట్టి మీ అందరికీ కూడా చూపించాలనేటువంటి సంకల్పంతో ఇంత దూరం రావడం జరిగింది భక్తులారా. మీరు ప్రతిష్ట డేట్ చూస్తే కూడా జనవరి 25వ తారీఖు నుండి 27వ తారీఖు 2023 బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగినటువంటి అతి పవిత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్ట అది. ఇక్కడ కొంతమంది దాతలు మన పేరును కూడా వీళ్ళు జ్ఞాపకార్థంగా చూడండి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దాత అనేసి పెట్టారు. వాళ్ళు కూడా శ్రీ సూర్యకిరణానంద స్వామి వారు బ్రహ్మంగారి ధ్యానమఠం అతిగారి గుట్ట చిత్తూరు జిల్లా అని కూడా అతి వైభవంగా వాళ్ళు కూడా మన పేరు గుర్తుండే విధంగా వాళ్ళు కూడా మన జ్ఞాపకార్థంగా వాళ్ళు కూడా ఒక పలక పైన చెక్కించి పెట్టారు. కాబట్టి ఇటువంటి వారికి కూడా ఇటువంటి సేవ చేసినటువంటి ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్కి కానీ ఇక్కడ చూసుకునే ప్రతి ఒక్క భక్తులను కూడా మనము వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ వృక్షము ఇక్కడ ఈ గుట్టకి ఈ వృక్షమే అందము. ఇటువంటి వృక్షాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరని నా యొక్క అభిప్రాయము. మీరు ఎక్కడైనా చూసుంటే ఒక మెసేజ్ రూపంలో తెలియపరచగలరు. చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని ముందుకు తీసుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ అండి ఇది. మనము ఎప్పుడు కూడా పవిత్రంగా భగవంతుడి యొక్క సేవా కార్యక్రమాల కోసమే దీన్ని, ఎందుకంటే ఈ యొక్క ఛానల్ ప్రబలమైతే మనం చేసే ప్రతి సేవ అందరికీ అందాలని. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ధనంగా ధాన్యంగా సహాయం చేసేవాళ్ళు లేరండి. మనం ఏదో ఒక ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు ఎన్నో వీడియోస్లో బట్టలు ఇప్పి ఎగిరే వాళ్ళకే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికం వెళ్ళే వాళ్ళకి చిన్న పెద్ద పెద్ద సినీ యాక్టర్స్కి అట్లాంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మఠాన్ని నడిపించాలనేటువంటి సంకల్పంతోనే మేము చేస్తూ ఉన్నటువంటి మా చిన్న ఒక ఇది ఏ రూపంలో చెప్పాలో మాకు అర్థం కాదు, కానీ దీన్ని వీక్షించి మీ వంతుగా మీరు దీనికి ఏం న్యాయం చేయాలో చేయగలరని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. హరి ఓం. మీ అతిగారు కూడా శ్రీ సూర్యకిరణానంద స్వామి. హరి ఓం. ఓం నమః శివాయ.